అందరికీ నమస్కారం. నా పేరు చోడుపల్లి భూపతిరాజు. నేను విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈసీఈ చదివాను. నాకు ఈఏపీ సెట్లో 37,000 ర్యాంక్ వచ్చింది. నేను కౌన్సిలింగ్ సమయంలో ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి ముఖ్యమైన రీజన్ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉండడం, అలాగే ఇక్కడ సీనియర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా మంచిగా ఉండడం. మా నాన్నగారు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్ కింద పనిచేస్తారు. మా ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మా పేరెంట్స్ ఎప్పుడు కూడా నా చదువు విషయంలో వెనక్కి చేయలేదు. మా అమ్మగారు ఉదయం 5:30కు లేచి నా కోసం అన్నీ రెడీ చేసి పెట్టేవారు. కాలేజ్ స్టార్టింగ్లో నేను అన్నిటిని కూడా చాలా లైట్గా తీసుకునేవాడిని. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మా సీనియర్స్ ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అయిన విధానం, వారు జాబ్ తెచ్చుకునే విధానం నాకు చాలా ఇన్స్పైర్ చేశాయి. నేను కూడా అలాగే ప్రిపేర్ అవ్వాలి అని నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మొదట్లో కోర్ వైపు వెళ్ళాలా, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలా అనే డౌట్ నాకు కూడా ఉండేది. ఆ సమయంలో నేను ఎంచుకున్న మార్గం కోర్. స్టార్టింగ్లో ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది నాకు తెలిసేది కాదు. ఆ సమయంలో మా ప్రొఫెసర్స్ అలానే మా సీనియర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈసీఈ కోర్ కంపెనీ అయిన ఎఫ్ట్రానిక్స్లో ఫిర్మ్వేర్ ఇంజనీర్ కింద 3.9 సిటీసీ ప్యాకేజ్తో నేను సెలెక్ట్ అయ్యాను. సిఆర్టీ క్లాసెస్ వల్ల యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ రౌండ్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అడిగారు. తర్వాత టెక్నికల్ రౌండ్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సి మీద క్వశ్చన్స్ అడిగారు. ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్లో నా కమ్యూనికేషన్ స్కిల్స్ అలానే నా యొక్క యాటిట్యూడ్, బిహేవియర్ని చెక్ చేశారు. ఈ అచీవ్మెంట్ వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. జీవితంలో ఎలాంటి ప్రాబ్లంనైనా కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉంటే ఛేదించగలమని చెప్పి. మా ఈసీఈ డిపార్ట్మెంట్, సిఆర్టీ ట్రైనర్స్ అలానే టీఎన్పీ టీం లేకపోతే ఈ విజయం నాకు సాధ్యమయ్యేది కాదు. ఈ సందర్భంగా నేను మా చైర్మన్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, హెచ్ఓడి మేడంకి, టీఎన్పీ టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే నన్ను రిక్రూట్ చేసుకున్న రిక్రూట్మెంట్ టీం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.